హైడ్రాను ఆపేదెలా, గండిపేటలో కూల్చివేతలో ప్రముఖుల్లో గుబులు. ఈ హైడ్రా కూడా అయ్యప్ప సొసైటీది మీకు గుర్తుందో లేదో, టీఆర్ఎస్ సర్కార్ వచ్చినటువంటి కొత్తలో మాదాపూర్లో అయ్యప్ప సొసైటీ ఎన్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఒకటి టకా 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 15-20 ఇండ్లు కూలగొట్టిరు అయిపోయింది. తర్వాత మళ్ళీ ఒక్కరోజు కూడా న్యూస్ రాలేదు, అయిపోయింది, సెటిల్మెంట్ అయిపోయింది. ఇది కూడా అంతే అనిపిస్తుంది నాకు. హైడ్రా పేరు మీద కూడా ఇవాళ గండిపేటలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి ఇండ్లు, వాళ్లకు సంబంధించినటువంటి భూములు ఎఫ్టీఎల్లో ఫస్ట్ కూలగొట్టండి. కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకుల యొక్క ఇండ్లను ఎఫ్టీఎల్లో నిబంధనల ప్రకారము, మీ హైడ్రా నిబంధనల ప్రకారము, లేకపోతే జిహెచ్ఎంసీ నిబంధనల ప్రకారము వాళ్ళు చెరువులలో, ఎఫ్టీఎల్లో, లేకపోతే ఈ స్లూయిజ్ దాంట్లలో ఎక్కడ అయినా సరే, లేకపోతే ఫీడర్ ఛానల్స్లో ఎక్కడ కట్టినా సరే ప్రభుత్వ భూముల్లో కట్టినటువంటి కాంగ్రెస్ నాయకులకు సంబంధించి కాంగ్రెస్ వాళ్ళే ఫస్ట్ కూలగొట్టండి, తర్వాత మిగిలినటువంటి వాళ్ళు కూడా వస్తారు. కానీ వెంటనే మొదలైంది గండిపేట కూల్చివేతలో ప్రముఖుల్లో గుబులు. ఈ 111 జీవో అంటే ఒక విధానం వస్తే, ఒక సర్కార్ వచ్చిన తర్వాత ఒక విధానము, ఒక సర్కార్ వచ్చిన తర్వాత ఒక విధానం ఎందుకు ఉంటుంది అనేటువంటిది అర్థం కావట్లేదు. ఇది 3 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఉన్న ఉస్మాన్ సాగరు, 3 టీఎంసీలతో ఉన్నటువంటి హిమాయత్ సాగరు 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇవి 15-20% వరకు కుచించుకుపోయింది. 11,887 అక్రమ నిర్మాణాలున్నట్టు వాటర్ బోర్డు గుర్తించింది. జీవో 111 నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమంగా వెలిసిన నిర్మాణాలు వరద ప్రవాహానికి ప్రతిబంధకంగా మారాయి. నీటి రాక తగ్గడంతో అక్రమార్కులు మట్టితో నింపి చదును చేసి భూములు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బడా వ్యాపారులు, సినీ ప్రముఖులు ఆ స్థలాలు కొన్నారు. అమల్లో ఉన్నప్పుడు అక్కడ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి అవకాశం లేకపోవడంతో ప్రకృతి ఒడిలో గడపొచ్చనే ఉద్దేశంతో ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారు. ఎన్టీ రామారావు కూడా ఫామ్ హౌస్ అక్కడే పెట్టుకున్నాడు. గండిపేటలో చర్చలు జరిగేది అన్నీ మొదలుపెట్టింది ఎవరు? గండిపేటలో ఎన్టీ రామారావు కట్టిన ఫామ్ హౌస్ నిబంధనలకు ఏది ఇప్పుడు కాదు, పెద్ద ఎన్టీఆర్ ఉన్నప్పుడు గండిపేటలో ఆయన కట్టినటువంటి ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉందా, అనుకూలంగా ఉందా? ఒక్కసారి అక్కడి నుంచే మొదలుపెట్టండి. దాంట్లో 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయితే అయి ఉండొచ్చు. అవి ఎఫ్టీఎల్లో ఉందా, లేకపోతే చికం భూమిలో ఉందా, ఎక్కడుందా అనేటువంటిది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో పరిధులు ఉన్నాయి. గండిపేటలో ఆదివారం 20కి పైగా భవనాలు, పలు పరారీ గోడలు కూడగొట్టారట. మీర్జాగూడ, జన్వాడలో ఏకంగా కేటీఆర్ ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా. కేటీఆర్ గారికి సంబంధించిన ఫామ్ హౌస్ ఏ జోన్లో ఉంది, లేకపోతే అధికారికంగా కట్టిరా, అనధికారికంగా కట్టిరా? గండిపేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళే ముందుగాల కూలగొట్టి ఆటోమేటిక్గా టీఆర్ఎస్ వాళ్ళు ఇంకెవరు మాట్లాడేటువంటి అవకాశం ఉండదు. కేవలం ఏ రాజకీయ అండలేనటువంటి వాళ్ళు, ఏం తెలియక అక్కడ మోసపోయి అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తుంటే, ఎవరు అమ్ముతుంటే కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? కొనుక్కున్నప్పుడు అక్కడ ఎవరైతే అనుమతులు ఇచ్చిరో ఆ అనుమతులు ఇచ్చినటువంటి అధికారిని పూర్తి స్థాయిగా ఆయన ఉద్యోగాల నుంచి తొలగించి అమ్మినటువంటి వాళ్ళను, అక్కడ వెంచర్లు వేసినటువంటి వాళ్ళను, వాళ్ళ ద్వారా రికవరీ చేసి కొన్నటువంటి వాళ్ళకు డబ్బులు ఇప్పించండి. సర్కారు మీదే కదా. అంతేనా? లేకపోతే కొందరిని బెదిరించి ఇంకొందరి చేత డబ్బులు తీసుకునేటువంటి తతంగం. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ సర్కారు కూడా అయ్యప్ప సొసైటీ విషయంలో, అక్కడ ఎన్ కన్వెన్షన్ పక్కన ఉన్నటువంటి కట్టడాలు కూల్చేటువంటి విషయంలో కూడా ఇట్లనే చేసింది. ఆ పక్కన ఉన్నటువంటి చెరువు కబ్జా అయిందా లేదా? ఇప్పుడున్నటువంటి సర్కారు కూడా గతంలో అయ్యప్ప సొసైటీలో జరిగినటువంటి లావాదేవీలను బయటపెట్టాలి. ఇది ఒక్కటే కాదు, ఎప్పటి నుంచి ఈ చెరువులు కబ్జా అయినాయి? హైటెక్ సిటీ కట్టిన తర్వాత హైటెక్ సిటీ చుట్టూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ చెరువులు ఎన్ని కబ్జా అయినాయి? కాజాగూడ నుంచి పోతుంటే లెఫ్ట్కో పెద్ద చెరువు కబ్జా అయింది. దానిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? గుట్టలు ఎన్ని కబ్జా అయినాయి? దానికి ఏవో ఇనాం భూములన్నీ, దొంగ లెక్కల భూములన్నీ తీసుకొచ్చి, దొంగ కాగితాలన్నీ తీసుకొచ్చి, గ్రామ పంచాయతీల పేరు మీద తీసుకొచ్చి అమీన్పూర్ చెరువు దాకా, సంగారెడ్డి దాకా ప్రతి చెరువు 900కు పైగా చెరువుల మీద నేనే స్టోరీ చేసిన. 900 చెరువులు ఉండేది. రామంతాపూర్ పెద్ద చెరువు, నల్ల చెరువుతో సహా ప్రతి చెరువు మీద నేను స్టోరీ చేసిన గతంలో. కాకపోతే నేను స్టోరీ చేసినప్పుడు పెద్దలందరూ కలిసి ఆ స్టోరీ ప్లే కాకుండా ఆపేసారు. అది వేరే అంశం. రాష్ట్రంలో ఆ కబ్జాలు చేసినటువంటి వాళ్ళు
నేను అప్పుడు ఇంకో సంస్థలో పనిచేసిన కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి లెక్కలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆపేసారు. కానీ దాని ద్వారా 900 సంబంధించినటువంటి ఇంటాక్ సంబంధించినటువంటి అనురాధ రెడ్డి గారు వాళ్ళందరినీ కలిసి చెరువుల యొక్క కబ్జాలకు సంబంధించినటువంటి వివరాలను ఇదే పాత రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్లో మీటింగ్లు పెట్టినప్పుడు అనేకమైనటువంటి వివరాలు తీసుకున్నాం. రంగారెడ్డి హైదరాబాద్లో ఉన్నటువంటి 900 చెరువులు కబ్జా అయిపోయినాయి. కొందరు పేదలు గుడిసెలు వేసుకున్నారు, కొందరు పెద్దలు కొనుక్కున్నారు. రెండూ జరిగినాయి. ఇట్లా చెరువులకు సంబంధించినటువంటి అంశంలో ఇవాళ హైడ్రా ఎవరున్నారు ఏంటి, కాంగ్రెస్ వాళ్ళు కబ్జా చేసుకున్నటువంటి వివరాలను ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్లు బయట పెట్టాలి. అందులో మంత్రులు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, ఏమిటి, వాళ్ళు కూలగొడుతున్నారా కూలగొడతలేరా, బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో అక్రమంగా కట్టినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు, ఆ వివరాలను కూడా బయట పెట్టాలి. మొత్తం ప్రతిదీ కూడా గవర్నమెంట్కు వ్యతిరేకంగా, జిహెచ్ఎంసీ నిబంధనలకు వ్యతిరేకంగా, హెచ్ఎండిఏ నిబంధనలకు వ్యతిరేకంగా, ప్లస్ అధికారులను కూడా బాధ్యులు చేయకపోతే తర్వాత వచ్చేటువంటి అధికారులు కూడా దాన్ని ఆసరాగా తీసుకుంటారు. ఆ రోజు అధికారులు ఎవరైతే దానికి శాంక్షన్ ఇచ్చిరో అధికారుల ఉద్యోగం మొత్తం తీసేయాలి. లేదు అధికారి ఏం చెప్తాడు, నాకు పలానా పై అధికారి చెప్పిండు, నాకు సంబంధం లేదు, పై అధికారిని విచారించాలి. ఆ పై అధికారిని చెప్తాడు, పలానా ఎమ్మెల్యే చెప్పిండు, పలానా మంత్రి చెప్పిండు, పలానా ఎమ్మెల్యే పలానా మంత్రిని కూడా ఇందులో దోషం చేయాలి. అప్పుడైతే కానీ వ్యవస్థ మొత్తం ఒక రీతికి రాదు. లేదు నలుగురిని బెదిరించి ఆ నలుగురికి సంబంధించినటువంటి పైసలు తీసుకొని మళ్ళా కొంతమంది చేత డబ్బులు వసూలు చేసి మళ్ళీ పక్కకు పోతుందా అనేటువంటి ఒక అనుమానం మాత్రం ప్రతి ఒక్కరికి కనబడుతుంది. ప్రతి ఒక్కరికి అనుమానమే ఉంది దీనికి సంబంధించినటువంటి అంశంలో. ఆ అనుమానాన్ని నివృత్తి చేయాలి. రాష్ట్ర సర్కారు ఆ అనుమానాలను నివృత్తి చేయాలి. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులకు సంబంధించి వాళ్ళ వియ్యంకులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు కాంగ్రెస్ వాళ్ళే ఫస్ట్ కూలగొట్టిరి. అరే నిజంగా కాంగ్రెస్ సర్కారు రాగద్వేషాలకు అతీతంగా నిబంధనలకు అనుకూలంగా పనిచేస్తుంది అనేటువంటి ఒక మాట ప్రజలందరికీ వెళ్తుంది. అదే మాట